ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రార్థన పోరాటములో ఆయనను ఆరాధించి ఆయన వాక్యమును ఆలకించి అనేక మంది కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకు గాను మిమ్మల్ని అందరూ కూడా ఈ ప్రార్థన పోరాటములకు ఆహ్వానిస్తున్నాను. మనమందరం కలిసి ప్రార్థన చేసుకొని ఈ ప్రార్థన పోరాటమును ప్రారంభించుకున్నాం. ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, గత రాత్రంతయు మీరు మమ్మలను కాపాడి మరొక నూతన దినమును మీరు మాకు అనుగ్రహింపజేసినందుకై స్తోత్రములు. ఈ ప్రార్థన పోరాటం ద్వారా మా జీవితాలలో మీరు చేర్చిన మేలులన్నిటిని బట్టి నేను స్తుతిస్తున్నాను. అనుదినము ఈ విధముగా నిన్ను ఆరాధించి నీ వాక్యమును ఆలకించి అనేక మంది కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి మీరిస్తున్న శ్రేష్టమైన సమయమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. ఈ యొక్క ప్రార్థన పోరాటములో ఇంకా అనేక మంది జాయిన్ అయి దీవించబడినట్లు సహాయము చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా, యుగ యుగాలకు ఆధారమా మారని అద్వితీయుడా. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా, యుగ యుగాలకు ఆధారమా మారని అద్వితీయుడా. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా, యుగ యుగాలకు ఆధారమా మారని అద్వితీయుడా. మరణమైనను ఎర్ర సంద్రమైనను నీ తోడు నాకుండ భయమేలను. శత్రు సైన్యమే నా ఎదుట నిలిచిన శత్రు ఎడబలమైన కోట నీవెగా. మరణమైనను ఎర్ర సంద్రమైనను నీ తోడు నాకుండ భయమేలను. శత్రు సైన్యమే నా ఎదుట నిలిచిన శత్రు ఎడబలమైన కోట నీవెగా. నా దుర్గమా, నా శైలమా, నా అతిశయమా, నా ఆనందమా. పడదాం. నా దుర్గమా, నా శైలమా, నా అతిశయమా, నా ఆనందమా. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా, యుగ యుగాలకు ఆధారమా మారని అద్వితీయుడా. హింసలైనను పలు నిందలైనను నీ కృపా కిరణమే వెలుగు మార్గము. చీకటైనను అగాధమైనను నీ చల్లని రెక్కలే నాకు ఆశ్రయం. హింసలైనను
పలు నిందలైనను నీ కృపా కిరణమే వెలుగు మార్గము. చీకటైనను అగాధమైనను నీ చల్లని రెక్కలే నాకు ఆశ్రయం. నీతి సూర్యుడా నా పోషకుడా నా వైద్యుడా నా మంచి కాపరి. నీతి సూర్యుడా నా పోషకుడా నా వైద్యుడా నా మంచి కాపరి. నీవే మార్గం నీవే జీవం నీవే సత్యం నీవే సర్వం. నీవే మార్గం నీవే జీవం నీవే సత్యం నీవే సర్వం. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా. యుగ యుగాలకు ఆధారమా మారని అద్వితీయుడా. స్తోత్రం స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా. దేవా యుగ యుగాలకు ఆధారమా మారని అద్వితీయుడా. నీవే మార్గం నీవే జీవం నీవే సత్యం నీవే సర్వం. నీవే మార్గం నీవే జీవం నీవే సత్యం నీవే సర్వం. అవే నీవే మార్గం నీవే సత్యం నీవే సర్వం. నీవే జీవం నీవే సత్యం నీవే సర్వం. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా. అవే యుగ యుగాలకు స్వరమెత్తి మారని అద్వితీయుడా. స్తోత్రం స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా. యుగ యుగాలకు ఆధారమా మారని అద్వితీయుడా. నీవే నీవే మార్గం నీవే జీవం నీవే సత్యం నీవే సర్వం. 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 నన్ను పిలిచిన దేవా నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయా. నన్ను పిలిచిన దేవా నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయా. నే జీవించున్నది నీ కృప ఎదిగించినదే నీ కృప హెచ్చించున్నదే నీ కృప మాత్రమే. నే జీవించున్నది నీ కృప ఎదిగించినదే నీ కృప హెచ్చించినదే నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. సంగమంతా రెండు చేతులు ఆయన వైపు చాపి నా దుఃఖములో నా నిట్టూర్పులో నా ఓదార్పు నీవే. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు. త్రొట్టిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు. త్రొట్టిల్లి నడచినప్పుడు
ఆదుకున్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప. నీ కృప లేకుంటే నేను లేను, నీ కృప లేకుంటే నేనేమి లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు. నీ కృప లేకుంటే నేనేమి లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు. నీ కృప లేకుంటే నేనేమి లేనయ్యా. యేసయ్యా, ఓ యేసయ్యా, we worship you, Lord. నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమి లేదు. నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమి లేదు. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించునది నీ కృప. నీ కృప లేకుంటే నేను లేను. అవునయ్యా యేసయ్యా, నీ కృప లేకుంటే నేనేమి లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు. నీ కృప లేకుంటే నేనేమి లేనయ్యా. నీ కృపయే కావలెను దేవా, నీ కృపయే చాలు. యేసు, నీ కృప లేకుంటే నేనేమి లేనయ్యా. నీ కృపయే కావలెను. చేతులెత్తి సంగమంతా నీ కృపయే చాలయ్యా, నీకు స్తోత్రం. నీ కృప లేకుంటే నేనేమి లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటే నేనేమి లేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ప్రియులరిక మన ధ్యానములో మూడో మాట, అవిశ్వాసము అగ్నిగుండమునకు గురి చేయును, అగ్నిగుండములో పడవేయును. అవిశ్వాసము అగ్ని గంధకములతో మండు గొండములో పడిపోయేటట్టుగా చేస్తుంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనము. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. అవిశ్వాసులందరూ కూడా అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణమని వాక్యం సెలవిచ్చుచున్నది. అవిశ్వాసము పరలోక రాజ్యములో చేరకుండా అడ్డుకుంటుంది, అగ్నిగుండములోనికి తీసుకుని వెళుతుంది. హెబ్రీ 3:19 కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. ఇశ్రాయేలు ప్రజలు అవిశ్వాసము చేతనే వారు వాగ్దత్త దేశములో ప్రవేశించలేకపోయారు, అలాగే దేవుని విశ్రాంతిలో ప్రవేశింపలేకపోయారని వాక్యములో మనం చూస్తున్నాం. అవిశ్వాసము మనలను అడ్డుకుంటుంది, అగ్నిగుండములో పడవేస్తుంది. అవిశ్వాసము మనలను నాశనమునకును నరకమునకును తీసుకుని వెళుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు
ఆయనను అనుగ్రహించెను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించి ఉన్నారు. ఆ పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు యేసు ప్రభువారు ఈ లోకములో ఆయన మనకు అనుగ్రహింపబడి ఉన్నారు. దేవాతి దేవుని ప్రేమ కానుకగా ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. ఆయన మనకు ఒక గిఫ్ట్గా వచ్చి ఉన్నారు. దేవుడే మనలను ప్రేమించి యేసు అనే బహుమానమును ఆయన మనకు ఇచ్చుచున్నప్పుడు ఆ బహుమానమును ఆనందముతో అందుకొనవలసిన వారిగా, అంగీకరించవలసిన వారిగా మనమున్నాము. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారు నాశనమును తప్పించుకుంటారు, నరకమును తప్పించుకుంటారు, యుగయుగాలు జీవిస్తారు, నిత్య జీవమును పొందుతామని వాక్యము సెలవిచ్చుచున్నది. ఇర్మియా 3:22లో భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. దేవుడు మనలను ఆహ్వానించుచున్నాడు. అవిశ్వాసముతో ఉన్నటువంటి వారిని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. నా దగ్గరికి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. అవిశ్వాసమును బాగు చేసేవారు ఈ లోకములో ఎవరునూ లేరు. విశ్వాసమునకు కర్త అయిన దేవుడే మన అవిశ్వాసమును బాగు చేసే దేవుడై ఉన్నాడు. ఆయన చెంతకు మనము రావలసిన వారిగా ఉన్నాం. ఆయన చెంతకు వస్తే ఆయన మన అవిశ్వాసమును బాగు చేస్తారు, మనల్ని విశ్వాసులుగా మారుస్తారు. అవిశ్వాసివై ఉండక విశ్వాసివై ఉండము. తోమాతో యేసు ప్రభువారు అంటున్నారు, తోమా అవిశ్వాసివై ఉండక విశ్వాసివై ఉండము. విశ్వాసిగా ఉంటే దేవునికి ఇష్టలుగా ఉంటాం. విశ్వాసిగా ఉంటే ప్రియులరా దేవుని దృష్టిలో మనము ఆయనకి ఇష్టలుగా ఉంటాం. మనము దృష్టి కలిగిన వారిగా ఉంటాం, అంధులుగా ఉండము. అడిగిన వాటిని మనము పొందుకుంటాం. విశ్వాసులుగా ఉంటే నిత్య జీవమును పొందుకుంటాం, నిత్య నాశనమును తప్పించుకుంటాం. అందుచేతనే అవిశ్వాసివై ఉండక విశ్వాసివై ఉండమన్నప్పుడు అవిశ్వాసివై ఉండక విశ్వాసివై ఉండుము అని యేసుప్రభు వారు చెప్పిన మాటను బట్టి తోమా విశ్వాసిగా మారిపోయి మన భారతదేశమునకు వచ్చి స్వార్థను ప్రకటించినట్లుగా, విశ్వాసముతో అద్భుతములు చేసినట్లుగా, అద్భుతమైన పరిచర్యను జరిగించినట్లుగా చరిత్ర చెప్పుచూ ఉన్నది. మన దేశమునకు శిష్యుడైన తోమ, అపోస్తులుడైన తోమ మన దేశమునకు మనకు ఆశీర్వాదకరముగా ఆయన జీవించి ఉన్నాడు. అవిశ్వాసిగా ఉంటే ఈరోజు మనము, తోమ అవిశ్వాసిగా ఉంటే మన దేశమునకు సువార్త వచ్చేది కాదేమో. తోమ విశ్వాసిగా మారడం చేత మన దేశమునకు సువార్త తీసుకుని వచ్చాడు, వెలుగును తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రములు. మనమందరం కూడా అవిశ్వాసులము కాక విశ్వాసులుగా జీవించుదుము గాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నా. ఈ ప్రార్థనా పోరాటంలో జాయిన్ అయ్యి నిన్ను ఆరాధించి నీ వాక్యమును ఆలకించి ఈ ప్రార్థనలో ఏకీభవించిన నీ బిడ్డలందరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నా. అవిశ్వాసముతో ఉంటే మేము అంధులుగా ఉంటామని, మేము గురుడ్డివారిగా ఉంటామని మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవిశ్వాసముతో ఉండి మేము ప్రార్థన చేస్తే మా ప్రార్థనలకు మేము జవాబులు పొందలేమని మీరు మాట్లాడి ఉన్నారు. అవిశ్వాసులుగా ఉండక విశ్వాసులుగా ఉండాలని ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై నేను స్తుతిస్తున్నాం. ఈ వాక్యం మా అందరి జీవితంలో నీరు కట్టి ఫలింప చేయము. నీ బిడ్డల అవిశ్వాసమును మీరు బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మా యొక్క విశ్వాసమును అభివృద్ధిపరచుమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాం. యేసయ్యానికి వందనాలు. ఈ ప్రార్థన పోరాటమును బట్టి నేను స్తుతిస్తున్నాను. సంఘ దర్శన నెరవేర్పు కొరకు ప్రార్థన చేస్తున్నాము. స్వార్థ అందని వారికి స్వార్థ అందించినట్లుగా సహాయము చేయము. విశ్వాసులను దైవరాజ్య విస్తరణ కొరకు సిద్ధపరిచి పంపునట్లు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అవసరతలో ఉన్న వారికి నీ ప్రేమ హస్తమును అందించి ఆదుకొనున్నట్లు సహాయము చేయము. పెనుయేల్ ప్రేయర్ పార్క్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. పెనుయేల్ గ్రేవ్ యార్డ్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. వాటికి కావలసిన ఆర్థిక వనరులను అద్భుతముగా సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాను. భారభరితమైన ఈ పరిచర్యలో సహకారం అందించుచున్న నీ బిడ్డలను బట్టి నేను స్తుతిస్తున్నాము. ఇంకనూ సహకారులను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యానికి వందనాలు. టెక్నికల్ టీమ్స్ అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. వర్షిప్ టీమ్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రేయర్ టీమ్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించండి.
మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్న పరిచర్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. చిన్న బిడ్డల మధ్యలో జరుగుతున్న పరిచర్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. యవనస్తుల మధ్యలో జరుగుతున్న పరిచర్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. మీరు దీవించండి ప్రభువా. ఉపవాస ప్రార్థనలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఆదివారం జరిగే ఆరాధనలు బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. సంఘములన్నిటి కొరకు వందనాలు. నీ దాసులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించండి. వారి కుటుంబాలు దీవించండి. వారి పరిచర్యను దీవించండి. వారి అవసరాలన్నీ మీ నామములో తీర్చుమని ప్రార్థన చేయుచున్నాం. మా దైవజనులు మీరు దీవించండి. జేజీ మినిస్ట్రీ అంతని మీరు ఆశీర్వదించండి. యేసయ్యానికి వందనాలు. నీ దాసులు చేస్తున్న ప్రయాణాలలో మీరు తోడై నడిపించమని ప్రార్థన చేయుచున్నాను. ఇంకొన అద్భుతమైన పరిచర్య చేయడానికి కావలసిన వనరులను సమకూర్చుమని ప్రార్థన చేయుచున్నాం. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము దయచేయండి ప్రభువా. ఇప్పుడే నీ వాక్కును పంపి నీ బిడ్డలను బాగు చేయమని ప్రార్థన చేయుచున్నాను. ఎంతోమంది వైరల్ ఫీవర్స్తో బాధపడుచున్నారు. నీ బిడ్డలందరినీ స్వస్థపరచండి. కృంగిన వారిని లేవనెత్తండి. ఆదరణ లేని బిడ్డలకు ఆదరణ దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. గృహములు లేని వారికి సొంత గృహాలు దయచేయండి ప్రభువా. వాహనములు లేని వారికి సొంత వాహనములు అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాను. మా దేశము కొరకు ప్రార్థన చేయుచున్నాం. భారతదేశము కొరకు ప్రార్థన చేయుచున్నాం. భద్రతా దళాల కొరకు ప్రార్థన చేయుచున్నాం. ప్రపంచ దేశములన్నిటి కొరకు ప్రార్థన చేయుచున్నాం. శాంతి సమాధానములు కలుగు చేయమని ప్రార్థన చేయుచున్నాను. యుద్ధ వాతావరణం తొలగించండి ప్రభువా. ప్రకృతి ప్రళయాల నుండి తప్పించమని ప్రార్థన చేయుచున్నాం. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయుచున్నాం. ఇజ్రాయేలు కొరకు ప్రార్థిస్తున్నాం. గొప్ప సమాధానము దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. ఈ ఉదయకాల ఆశీర్వాదములు సమృద్ధిగా మీరు మాకు దయచేయండి. ఈరోజు బర్త్డేలు జరుపుకొనిచిన బిడ్డలు దీవించండి. ఈరోజు యానివర్సరీలు జరుపుకొనిచిన బిడ్డలు మీరు దీవించమని ప్రార్థన చేయుచున్నాను. ఈ ఉదయకాల ఆశీర్వాదములు సమృద్ధిగా మీరు మాకు దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరి పట్ల మీరు కార్యములు చేయమని, ప్రతి ఒక్కరి సమస్యలు తొలగించమని ప్రార్థన చేయుచున్నాం. యేసయ్యానికి వందనాలు. సంతానం లేకుండా బాధపడుచున్న బిడ్డలకు సంతాన భాగ్యం కలుగు చేయమని ప్రార్థన చేయుచున్నాను. ప్రతి విషయంలో నీ కృప చూపించండి. నీ చేతులెత్తి ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యానికి వందనాలు. ప్రతి దినము ఈ ప్రార్థన పోరాటమును బట్టి నేను స్తుతిస్తున్నాం. అనేక మంది ప్రార్థన పోరాటంలో జాయిన్ దీవించబడినట్లు సహాయం చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని ఎడతెగిన సన్నిధి, సహవాసము, ఆదరణ, ఆనందము ఇక్కడ చేరిన మనందరికీ సకల లోకములున్న సకల పరిశుద్ధులకు సంఘమునకు సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన పోరాటంలో జాయిన్ అయి ఆయనను ఆరాధించి ఆయన వాక్యమును ఆలకించి ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబములను దీవించునుగాక. ఈరోజు మీరు చేసే ప్రయాణాలలో, ప్రయత్నాలలో దేవుడు గొప్ప సఫలత, విజయము కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. హల్లెలూయా, 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 హల్లెలూయా.
పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే ప్రార్థనే విజయము